ఇప్పుడున్న జనరేషన్స్కి మీరు ఇవ్వాలి అంటే సలహా ఏమి ఇస్తారు? ఈ జనరేషన్ ఇప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ప్రతి ఒక్కటి మంచి చేద్దాం అనుకుంటాం. అట్లాంటి తప్పులు మీరు చేయొద్దు. వయసులో అట్లా అనుకుంటాం, తప్పు కాదు, ఇది ఒప్పే అని చెప్పి అనుకుంటాం. తర్వాత తెలిసింది దాని జీవితం అనేది ఏంటి, పవిత్రమైంది. జీవితం అంటే చాలా పవిత్రమైనది. ఆ పవిత్రమైన దాన్ని మనం 4 రోజులే మనం బతికేది, కొన్ని రోజులే. ఆ కొన్ని రోజుల్లో కూడా చాలా మంచి పనులు చేసి ఇది కావాలని ఈ యూత్కి మొత్తానికి తెలియజేస్తున్నాను. సమాసం అనేది ఉండొచ్చు, కానీ ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉండాలి. దానివల్ల కూడా కొంతమందిని చెడిపోతున్నారు. ఏదో సరదాగా ఒక సిగరెట్ తాగుతున్నాం కదా అని అనుకుంటారు, తలా ఒక పెగ్గు వేసుకుంటాం కదా అని చెప్పి అనుకుంటారు. ఆ పెగ్గు పోయి ఫుల్ బాటిల్ వరకు వద్ది. ఆ జీవితం అనేది మళ్ళీ అయితే రాదు. మానవ జన్మ ఒకసారి వద్ది. దాన్ని పవిత్రంగా చూసుకొని 10 మందికి ఆదర్శంగా ఉండాలని నా మనవి. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ.